ఇలా నోములకి మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇప్పుడు మీకు బ్లాగ్ తీసి పెడతాను అన్నట్టు. నాకు తెలిసి పార్ట్ 1 పార్ట్ 2 అనుకుంటున్నాం. సో ఎన్ని పార్ట్స్ అయితే తెలియదు, బట్ మీకు వీడియో మాత్రం ఖచ్చితంగా మేము ఇస్తాం అన్నట్టు. ప్లీజ్ గైస్ చూడండి, మీరు చూడకపోతే మా బుర్ర తింటున్నారు వీళ్ళు. ప్లీజ్ మా కోసం అలా చూడండి. 2 యూట్యూబ్ ఛానల్. Hey guys, welcome back to Yash Vibes YouTube channel. This boy is checking something with para. వాడు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. వీడు తవ్వేసింది వాడైతే రోడవతలు పడేస్తాడంట. దీపావళి సెలబ్రేషన్స్ కి ముందు ఇట్లా పారతో గడ్డి గీక్కుంటారు వీళ్ళు. ఎందుకు అంటే తెలియదు, సంవత్సరంకి ఒకసారి గీక్కుంటారు కాబట్టి ఇప్పుడు గీక్కుంటున్నారు. ఇదే చాలా కష్టం, రేర్ పని ఇది. మా బాబాయ్ వచ్చేసి మా ఇంటికి సున్నం వేసిండు. సో లోపల వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ అవుట్ సైడ్ వరకు. అట్లా చెప్పకపోతే తిడతారని చెప్తుండు. సో మా తమ్ముడు నిన్న వచ్చిండు, ఇవాళ వచ్చిండు. వాడంట వచ్చి బాగా పని చేసిండు. వాడంట సో మధ్యాహ్నం నుంచి ఇంటికాడ పని చేసిండు. ఇదంతా వాడే ఎక్కిండు. ఇదంతా వాడే చెక్కిండు. వీడు మాత్రం బిల్డప్ ఇస్తుండు. నేను మాత్రం పార పట్టుకొని బిల్డప్ ఇస్తున్నా. పార పట్టుకున్నా కూడా నాకు రియల్గా చెమటలు వస్తున్నాయి, చూసారా గైస్? అది ఇది యాక్టింగ్ కాదు, ఇది నీళ్ళు పోసుకున్నాడు. ఇప్పుడే నీళ్ళు పోసుకొని వచ్చి వీడియో చెప్తున్నాడు. చెప్పురా. దానికి పని అవుతుందా, నీకు పని అవుతుందా? దానికి పని అవుతుందా, నీకు పని అవుతుందా? పని అవుతుందా? వస్తుంది కదరా. ఒకటే గమ్యం, ఒకటే అదేదో లక్ష్యం. గడ్డి బీకే వరకు తిరుగులేదు మనకు. చాలు అనుకున్నా తీసేసి. ఉన్నాయి కానీ చెప్తే నేను ఆడ సెడి చేసుకుంటాను. గాయస్ ఈ రోజు నుంచి అదేంది నోము ఎత్తుకునే వరకు మేము ఏమేమి చేస్తాము. 100 రోజుల పని ఆపర్ వీళ్ళు. ఆమె మాటలు పట్టించుకోకండి గాయస్. గాయస్ ఇప్పుడే మన వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము గాయస్, వెజిటేబుల్స్ తీసుకోవడానికి. సో నేను, మా అక్క, అయ్యో మా తమ్ముడు, బ్యాక్ సైడ్లో చూసుకుంటే మా పెద్దమ్ముని ఇంకో మా చెల్లె ఉంది. సో గాయస్ ఏంటంటే కూరగాయలు అన్నీ తీసుకున్నాము మేము. సో ఏం తీసుకున్నాం అనేది రేపు చూపిస్తాం. ఇప్పుడు ఓన్లీ ప్రిపరేషన్ ఫర్ దివాళీ కాబట్టి ఓన్లీ అదొకటే ఏమేమి తీసుకున్నాం అనేది చెప్తున్నాం. రేపు మొత్తం వీడియో చూపిస్తాం గాయస్. బాయ్, మళ్ళీ ఇంకొక దగ్గర కలుస్తాం. మా మమ్మీ ఉన్న పెద్దమ్మ ఆనియన్స్ అండ్ ఆలుగడ్డ తీసుకుంటున్నారు గాయస్. మా అక్క వీడియోలో చూడు అని అంటే నేను మంచిగా లేనని చెప్పేసి చూడట్లే గాయస్. మార్కెట్లోనే కూర్చుంది, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది. అక్క వీడియో బంద్ చేసిన చూడు, ఇక నిజంగా బంద్ చేసిన చూడు. అయ్యో అయిపోయింది చూడు ఒకసారి. అరే అయిపోయింది అక్క అంటే చూడండి గాయస్, అక్కడ మా అన్న మా పెద్దమ్మ వాళ్ళు బంతి పూలు ఏరుతున్నారు తీసుకోవడానికి. చూడండి గాయస్, మా అన్న కూడా హెల్ప్ చేస్తుండు వాళ్ళకి.
గాయస్ ఇదే సామాన్ గాయస్ మేము రేపు దీపావళి చేసుకోవడానికి ఉపయోగపడేది. సో మా ట్రాలీలో తీసుకొని వెళ్తున్నాం అన్నట్టు. ఇంత సామాన్కే మా పిన్ని చిన్నపోయింది, మా అక్క కూడా చిన్నపోయింది, మా పల్లవి చిన్నపోయింది, అందరు చిన్నపోయిళ్ళు. ఇంకా కొంచెం సామాన్కే నేను చిన్న పోలే గాయస్, నేను మంచిగానే ఉన్నా. హలో గాయస్, కడిగింది ఇవి నేనే అక్క కడిగింది దుమ్ము చూపి అన్నా నేను అంటే మంచిగానే కడిగించాను, మంచిగానే కడుక్కొని వచ్చినాను. చూడండి గాయస్, నేను మంచిగా కడుక్కొని వచ్చినా కూడా కడగలే అని చెప్తాను. ఇక మా చెల్లి ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చి కూర్చుతాను. మా అక్క రెడీ అయ్యి పూలు కూర్చుతుంది. గాయస్ బాయ్ గైస్. బాయ్ గాయస్. పూలదండ ఒక పూలదండ అయిపోయింది. మధ్యలో పోయేది మా సొంత పిన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే 21 కూరగాయలను తీసినాం. మా చిన్నన్ను మా అక్క కట్ చేస్తారు 21 వెజిటేబుల్స్ని. చూడండి 21 వెజిటేబుల్స్లలో ఆకుకూరలు కూడా ఉన్నాయంట. అవన్నీ తీసి వాటర్లో కడిగి మా అక్కకి ఇస్తే మా అక్క కట్ చేస్తుంది. మా అన్నయ్య బెల్లం కట్ చేస్తాడు, బెల్లన్నం కోసం బెల్లప్పాల కోసం. బెల్లప్పాలు అంటే బెల్లప్పాలు కాదు, అరిసెలు. డాడీ పొయ్యి అంటూ పెడతాడు అన్నం కూరలు అన్ననికి. చూడండి మా డాడీ. బాబాయ్ సీతపలక చెట్లు కొట్టడానికి అడవిలోకి వచ్చినాము. ఎందుకంటే పందిరేయాలన్నట్టు నోము కోసం. సో చూడండి గాయస్, అంటే ఇప్పుడు సిటీలో అమ్ముతున్నారు, బట్ ఎప్పటి నుంచో విలేజెస్లో ఇలానే ఇట్లా ఈ ప్లేసెస్కి వచ్చి లూట్ చేసుకొని వెళ్తారు అన్నట్టు. సో ఇప్పుడు మేము కూడా వచ్చినాం, అందరు పొద్దున్నే తీసుకొని వెళ్ళిపోయారు, మేము కొంచెం లేట్ అయింది. సో వెళ్తున్నాం సీతాఫలక చెట్ల కోసం. దొరకట్లేదు ఇక్కడ, మొత్తం ఇదంతా జంగలే అన్నట్టు. అట్లా ఇప్పుడు సిటీలో అమ్ముతున్నారు, అంతకుముందు లేకుండే. అప్పుడు కూడా ఇట్లనే బయటకు వచ్చి ఇక్కడ కొట్టుకొని వెళ్ళిపోయారు అన్నట్టు. ఆల్రెడీ తీసేసుకొని వెళ్ళిపోయారు కొంతమంది. చూడండి గైస్, చూడండి ఫ్రెండ్స్, ఒక్క చెట్టు దొరికింది. సో మా బాబాయ్ ఆ చెట్టుని కొడుతున్నాడు అన్నట్టు. చూడాలి ఎంత లోపలికి వచ్చామో చూడండి. ఏం లేదు ఇక్కడ, మొత్తం అడవియే, మొత్తం అడవి. ఇట్లా అడవిలోకి వచ్చేసి ఇట్లా లూట్ చేసుకొని వెళ్తారు అన్నట్టు విలేజెస్లో. అట్లా సీతాఫలక చెట్లు, ఈ మూతకాకులు, టేకాకులు ఇవన్నీ తీసుకెళ్తారు అన్నట్టు. మా బాబాయ్ లోపలికి వెళ్ళి మరీ కొడుతున్నాడు చూడండి. ఇవే దొరికాయి. ఇప్పుడు ఇంకొక చెట్టు దగ్గరికి పోతున్నాం అన్నట్టు. ప్లేస్ మాత్రం వేరే లెవెల్, స్కేరీ అంటే స్కేరీ ఉన్నది. విలేజ్ పీపుల్ ఎప్పుడైనా మీరు మీ బాబాయ్ వాళ్ళతోటి ఇలా లూట్ చేయడానికి పోతే ఎక్స్పీరియన్స్ చేసేది ఉంటే కామెంట్ చేయండి గాయస్. ఫస్ట్ టైం నేను ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయడం. ఎప్పుడు కానీ మా బాబాయ్ వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు, మేము ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చుంటాం. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. సో నైస్. బట్ ఇద్దరమే, మొత్తం నా చుట్టుపక్కల మొత్తం జంగలే, మొత్తం గుట్టలే గాయస్. బాబాయ్ మర్రాకుల కోసం మర్రి చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు చూడండి గాయస్. ఇక్కడ నుంచి వెళ్తున్నాడు. ఓఆర్ఆర్ దగ్గర మర్రి చెట్టు కనిపిస్తే ఆ మర్రి చెట్టు దగ్గరికి దిగి వెళ్తున్నాడు. బురద ఉన్నా అని చెప్పేసి నేను పోలేదు. మా బాబాయ్ ఒక్కడే వెళ్తున్నాడు, ఇంకో ఇద్దరు బాబాయ్లు కూడా వెళ్తున్నారు వెనుక. ఫుల్ ఎండ కొడుతుంది గ్యాస్, ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. టైం ఎంత అవుతుంది?
10:52కి అంటే 11 అవుతుంది. 11కే బీవత్సంగా ఎండ ఉన్నది. బట్ మాకు నోములప్పుడు ప్రతి ఇయర్ ఇందే బాబాయ్ వాళ్ళు పోయి సేమ్ ఇట్లనే ప్రతిదీ లూట్ చేసుకొని ప్రతిదీ తెంపుకొని ప్రతిదీ కొట్టుకొని తీసుకొని వస్తారు అన్నట్టు. తీసుకొని వచ్చిన తర్వాతనే మేము దేవుని ఇంట్లో పందిరి పేరుస్తాం అన్నట్టు. సో ఎస్, ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను ప్రతిదానికి మా బాబాయ్తో తిరుక్కుంటూ. కానీ ఇప్పుడు ఇక్కడ అంతా బురద ఉన్నది, నువ్వు అవసరం లేదు నేను పోయి తీసుకొని వస్తా అని చెప్పేసి బాబాయ్ ఒక్కడే వెళ్ళిపోయాడు. ఇందాక చూపించాను కదా. సో చూద్దాం, తెంపుకొని వస్తాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలంట. సో మళ్ళీ ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తాము అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో వస్తుంది, చూడండి. వెల్కమ్ బ్యాక్ గైస్, బ్యాక్ టు అవర్ హాఫ్ కటింగ్ వీడియో. ఈ అమ్మాయి పల్లవి ముక్కులో చేయిబెడి తిప్పుతుంది. ఈ అమ్మాయి ఇప్పుడు అరిసెలు చేయబోతుంది. మేము ఇప్పుడే అరిసెలు స్టార్ట్ చేసాము. ఇంతసేపు ఆయిల్ బాయిల్ అవుతుంది, ఈ అమ్మాయి ఏమో చెప్తుందంట. ఇప్పుడే అరిసెలు స్టార్ట్ చేయబోతున్నాం. ఇంతసేపు కర్రీస్ రైస్ అయిపోయింది కానీ ఫోన్ మా దగ్గర లేక మేము వీడియో క్యాప్చర్ చేయలేకపోయాము. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తాం. మీరు బ్లాగ్ తప్పకుండా చూడండి. అందుకే సగం బ్లాగ్ అన్నాను. సో గాయస్, అక్కున్న చెల్లె హర్షలు కాలుస్తున్నారు. హరిషలు అంటలేదు. చూడండి గాయస్, పొయ్యి పెట్టినప్పుడు పొయ్యి కాడ మాట్లాడద్దు, వీళ్ళేమో మాట్లాడతారు ఊకే. ఏడు అంతే కదా, 7 7 8 9 9 9 10 11 12 13 14 15 16 17. ఇదే 16, ఇదే లెక్కకు వచ్చింది. 16 17 18 19 20. ఇది ఒకటి అది ఇది ఎక్కడ సైడ్ ఇవ్వాలి చెప్పు. జాడున్నట్టున్నారు, జాడు ఇచ్చినట్టుంది. ఇది మీరు ముంజ దారాలు జక్కిడి ఎలా కొట్టు 20 దారాలు వేసిన 20 మంది. ఇప్పుడు మా బాబాయ్ పందిరి గోడ మీద వేస్తున్నాను అన్నట్టు. అక్కడ వేసిన తర్వాత ఈ ప్లేస్లో పందిరి వేస్తాం అన్నట్టు, మీకు చూపిస్తాము. ఏంటిది బాబాయ్ అది? ఏమంటారు? తొప్పడం అంటే సో గాయస్, ఇది తొప్పడం అంట. ఈ తొప్పడం వేసినాకనే పందిరి స్టార్ట్ చేయాలంట. ఏంటిది? తొప్పడం, పప్పడం. ఎస్ గాయస్, మనకు అనస్తలేదు. సో ఇప్పుడు వేస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడే పందిరి వేస్తున్నాం. మా అన్నయ్య ఉన్న మా బాబాయ్ పందిరి వేస్తున్నారు. పెద్దమ్మా, మా నాని ఏమో చేస్తున్నారు బంకమట్టితోని. నాన్నది ఏంటి నాని? నాన్నది ఏంటి నాని? మేము ఇంతసేపు ఇక్కడ అన్ని 21 ఐటమ్స్ వేసినాం. చూడండి ఇవి ఏమేమి అక్క. ఇది గంధం, ఇది ఏంటిదో నాకు తెలియదు. ఇది పసుపు, ఇది శంఖం పూలు బ్లూ కలర్, ఇవి జాస్మిన్ మల్లె చెట్టు పువ్వు ఆకులు, ఇవి బంతాకులు, ఇవి ఇవి తెలియదు మాకు. ఇది
బెల్లం అన్ని 21 మాకు పెద్ద 21. ఫ్రెండ్స్ పందిరేయడం చూడండి ఒకసారి. ఇదే అన్నట్టు పందిరి. సో ఇవి కుండలు, నైవేద్యం ఉంది ఇందులో చూడండి guys.